అర్హత అంటే ఆయనకే తెలియదు చేసిందాకా. ఇప్పుడు ఆయన అటు చేసిందాకా ఆయనకే తెలియకనే కదా చేసినప్పుడు. అప్పుడు ఆయన పాటలు ఎంత ఫేమస్ అయినాయి వాళ్ళిద్దరి, ఎన్ని పాటలు. ఆమె కూడా, ఆమె పేరు ఏం పేరయ్యా, మాధురి గారు. వాళ్ళిద్దరు కలిసి జత కలిసి ఎన్ని పాటలు హిట్ అయినాయి, పోక్ పాటలు. నిజంగా కరెక్ట్ గా ఉంటే ఇంత దాకా వచ్చినది కాదు కదా. అవునా కదా చెప్పండి. వాళ్ళ మొగుడు తాగుతున్నాడు అంటే మొహం పగలు కొట్టి అప్పుడే కేసు పెట్టాల్సింది. లేకపోతే దాంతో ఏమైనా అఫైర్ ఉందని చెప్పి కొంచెం చిన్న అనుమానం వచ్చినా సరే ఇలా నువ్వు బయట పెట్టాలనుకున్నప్పుడు ముందుగానే పగలు కొట్టేస్తుంది మొహం. అవునా కదా. ఇప్పుడు దాకా తీసుకొచ్చి మా ఆయన మంచోడు కానీ ఆమె మ్యానిపులేట్ చేస్తున్నా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంత మ్యానిపులేట్ చేస్తారు చెప్పండి. వాడు నిజంగా తప్పు చేయనాడు అయ్యుంటే ఆడికొచ్చి అప్పుచి మనం మాట్లాడుకుందాం, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం, వాళ్ళు ఆవిడ ఎందుకు సర్ది చెప్తాడు? అవునే కదా. వాడి తప్పు ఉంది. వాడు ఏ మగోడ నుంచి అయినా సరే, ఏ ఆడదాని నుంచి అయినా సరే, ఇద్దరి నుంచి చప్పట్లు అనేది రెండు చేతులు అవ్వకుండా ఏది అవ్వదండి. అర్థమవుతుందా? ఒకరే మ్యానిపులేట్ చేస్తారు, ఒకరే తప్పు ఉందని చాలా తప్పు మాట ఇది. అర్థం, ఇద్దరు సైడ్ తప్పు ఉంది, ఇద్దరు ఉన్నారు అట్లానే. కానీ మాధురి గారిని బ్యాన్ చేయాలి ఫోక్ ఇండస్ట్రీ నుంచి అన్నట్టు వాళ్ళ వైఫ్ అంటున్నారు కదా. మాధురి గారిని చేస్తారా లేకపోతే ఆడిని చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం అండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కరెక్ట్ గా లేదు నిజంగా. తను వాళ్ళ ఆయన ఎందుకు వెనకేసుకొస్తుంది? ఇలా రెడీ హ్యాండెడ్ గా పట్టించాలనుకున్నప్పుడు ఎందుకు వెనకేసుకొస్తుంది? తప్పే కదా ఇది. తను వెనకేసుకోవాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయి పరి ఒకటే తీయాలనుకుంటుందా? మరి వాళ్ళ ఆయన లేడా అక్కడ? వాళ్ళ ఆయన చెడ్డాడు కదా. ఇద్దరిని శిక్షించాలి, ఇద్దరిది తప్పు ఉంది. అదవుతుంది. తను వాళ్ళిద్దరు సపోర్ట్ చేసినప్పుడు కూడా తప్పే. అవునా కాదు చెప్పండి. సో దయచేసి ఇలాంటి చెత్త పనులు చేయకండి. అర్థమవుతా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వేరే అఫైర్లు పెట్టుకోకండి. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. ఎందుకంటే వాళ్ళ లైఫ్లు పోతున్నాయి. ఇక్కడ వాళ్ళ లైఫ్లు పోతున్నాయి. సెలబ్రిటీలతో ఏం పని బ్రో మీకు? బయట కూడా జరుగుతున్నారు. మీరు అంతసేపు కాంట్రవర్సీ కోసం చూస్తారు అవతలని అర్థం చేయడానికి. ఓకేనా? ఇది కరెక్ట్ కాదు. అందరు దయచేసి ప్లీజ్ పిల్లలు ఇంట్లో వైఫ్లు కానీ హస్బెండ్ కానీ ఉన్నోళ్ళు ఇలాంటి అఫైర్లు పెట్టుకోకండి, జాగ్రత్తగా. అది నిజం, అబద్ధం ఆమె మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆమె దొరికింది, తన్నులు తినది, కూసుంది, సిగ్గుమాలి పనిచేసి ఆమె మాట్లాడితేనే కదా తెలిసేది నిజం ఏందని. ఇప్పుడు అదే దెబ్బ ఇద్దరిని కొట్టినట్టయితే ఏమి ఇక్కడ భారీగా ఏం గౌరవం దక్కేది. అక్కడ ఆమె ఫెయిల్ అయిపోయింది. అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఆడద తప్పు చేయటము కరెక్ట్ కాదు, మగోడు తప్పు చేయటము కరెక్ట్ కాదు. ఒక భార్య భర్త బంధం వచ్చిన తర్వాత నువ్వు పక్కన దాన్ని నువ్వు ఏరే రకంగా చూసి దానికోసం నువ్వు ఆశపడిపోయినప్పుడు నీ భార్యను కూడా ఏరే వాడు చూస్తాడని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. దయచేసి భార్య భర్త బంధం అంటే పవిత్రమైన బంధం. శనకావేశానికి పోయి 5 నిమిషాల సుఖాల కోసం జీవితాలు బలంగా పెట్టుకుని ఇప్పుడు అయ్యాగా జరిగేది. ఇప్పుడు మీ తరంలో జరిగేది ఏంది? అయ్యాగా. మా తరంలో జరిగేదేమో సొంత రిలేషన్నే ఉంచుకునేది, సొంత వాళ్ళే లేక బయటికి రాలేక ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ప్రత్యేకంగా వీడియోలు పెట్టి చూపిస్తాను. ఇంకా దాంతో దాని బ్రతికేమైపోద్ది. ఎవరు ఆమె సిగ్గుంటే ఆ మాట అంతు చేస్తే ఇద్దరిని చేయాలి బ్యాండ్. నేనైతే నా ఇదే చెబుతా. చేస్తే ఇద్దరిని మొగుని చేయాలా, ఏమని చేయాలి, ఇద్దరిని చేయాలా. ఎందుకంటే ఇంక రెండో వాళ్ళకి భయం ఉండాలా, రెండో వాళ్ళకి ఎవరికైనా భయం ఉండాలా. భయం ఉండాలంటే ఇద్దరిని చేయాలా. కానీ ఆ మొగుని చేయకుండా మొగుని సంకలో పెట్టుకొని పోయి దాన్ని బ్యాండ్ చేయడం అంత ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఉంటే ఉండొచ్చు కూడా. ఆ పరంగా జ్ఞానం రావాలని నేను చదువుతున్నా. తల్లి హోదాలా ఉండి చదువుతున్నా. నన్ను తిట్టుకున్నా ఏమి లేదు. కానీ నువ్వు బండాలు ఉండవు, నువ్వు లాగుండవు. ఆమె సన్నగా ఉంది, ఆమెతో 10 పాటలు తీసిండు. ఆమె మీదకి నీ మౌడు మనసే పోయిందేమో. ఆమె లాగి మేనేసుకునేది అక్కడ ఆయన చెప్పిందని ఏమో చదువుతుంది. కానీ ఆడదాని కాదు, నువ్వు గాడిదవా? ఎవరిద్దరు ఇష్టపడి చేసుకుంది? ఇష్టపడి చేసుకుంటే మరి దాని పక్కలోకి ఎందుకు పోయింది బుద్ధి తక్కువడు? ఇడు గాడిదా? ఇప్పుడు దయచేసి మేము ఇష్టపడ్డాం, మాకు లవ్ ఉంది, కొవ్వు ఉంది అని చెప్పేవాళ్ళు ఈ మాయ మాటలు మానుకోవాలా. దయచేసి ఒక అమ్మకి అయ్యే గనక నీతి జాతికి బుడిచి 5 ఆళ్ళతో అన్నం తింటే పరాయి ఆడతా వాడికి దయచేసి సిగ్గు రావాలని కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ కూడా ఒక యూట్యూబర్ 10 లక్షలు సంపాదిస్తాడు. భార్య కండక్ట్తో ఇదే విధంగా వెళ్ళిపోయిందమ్మా. దీని ఎంతవరకు చెప్పగలుగుతారు? భార్య కండక్టర్ దాంతో కోల్పోదు. ఇంకేం కావాలా? ఈ పరంగా మాట్లాడాలంటే ఇంకేం కావాలి ఆడవాళ్ళకి? ఇది ఒక సబ్జెక్ట్. ఇది దానికి దీనికి పోలిక కాదు. ఎందుకంటే కండక్టర్తో తీసుకొని పోయింది, దాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాడికి 10 లక్షలు యూట్యూబ్ ద్వారాగా వస్తుంది. వాడి వయసులో కుర్రవాడే, నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావు. కండక్టర్ ఎంత వయసు? దీనికి సిగ్గుండద్దు. ఈ గాడికి సిగ్గుండాలి కదా. ఇంకేం కావాలి? ఎట్లా
ఒకసారి. వాడికి గవర్నమెంట్ జాబ్ ఎందుకంటే ఒకసారి సిగ్గు అవుతుంది అనమాట. ఇంకేం కావాలి అమ్మాలకి అని అనిపిస్తుంది అనమాట. అసలు మగాడు కావాలనా, అసలు తిరుగుడు కావాలి, అసలు ఏం కావాలి? ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అమ్మాయికి, గవర్నమెంట్ జాబ్ డబ్బు గవర్నమెంట్ జాబ్ ఉందని పోయినట్టుంది. గవర్నమెంట్ జాబ్ ఈయనకి అంతకన్నా ఎక్కువ వస్తుంది కదా. ఈయన వయసులో చిన్నవాడు, ఆ వయసుకు జత, మళ్ళీ అందుట్లో ఇది ప్రేమించి పెళ్లి చేసుకుంది, దీనికి కొవ్వు ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఇది డబ్బు నగలు వేసుకొని కండక్టర్ని ప్రేమించి వాడి కోసమే పోయింది. వాడు ఆ డబ్బు నగలు అయిపోయినాక చంపి కాలంలో కాలుతాడు, లేకపోతే తీసుకుపోయి వాడి ఇంటికాడ వేసాను వస్తాడు. అదే కదా చివరికి జరిగేది. ఈ లేచిపోయే ఆడవాళ్ళకి మాత్రం ఇదే మెసేజ్. నేను దయచేసి మొగుడు మోసం చేసిపోయే ఆడవాళ్ళకి ఇదే. నీకు అలాంటి బుద్ధి ఏదన్నా ఉంటే ఫస్టే పెళ్లి చేసుకోకుండా ఉండాలి. వాడి జీవితం నువ్వెందుకు నాశనం చేసేది? అంటే ఇతన్ని చంపలేదు కదా కనీసం, ఇప్పుడు చాలా జరుగుతుంది. ఇతను చంపకుండా ఆమె వెళ్ళిపోయింది, బెటరే కదా. బెటర్ అని ఎట్ట అనుకుంటావయ్యా? అంటే దీనికి ఇది రకంగా నువ్వు మనం మెసేజ్ ఇవ్వాలా, చంపిపోకూడదా అని? అందరితో పోల్చుకుంటే వేరే వాళ్ళని ప్రేమించి భర్తల్ని చంపేస్తున్నారు. అది వేరు, ఇది వేరు. దీన్ని ఏమనాలంటే బతికిపోయినవని సంబరపడతాం కాదు. దయచేసి అసలు వాడి జీవితం నువ్వు నాశనం చేయొద్దు. నీకు కొవ్వు పట్టినప్పుడు ముందే పెళ్లి చేసుకోకుండా ఉండాలా, ముందే వెళ్ళిపోవాలా. ఇప్పుడు వాడి జీవితానికి మచ్చబడ్డట్టే కదా. ఒక పిల్లని ఇవ్వాలంటే ఇప్పుడు 2వ సంవత్సరం అనరా అక్కడ వాడి జీవితం చెడిపోయినట్టే కదా. అందుకని దయచేసి ఎట్టాటి బుద్ధులుండా, ఎట్టాటి కోరికలుండా బైరేగా ఆరాటికి చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకున్నాక లేచిపోవద్దు. పెళ్లి చేసుకోకముందే లేచిపోండి. మీ సాగు మీరు సావండి. వాడు చంపితే సావండి, వాడు పెట్రోల్ బస్ తగలబెడితే తగలబడిపోండి. అంతే. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, మీకు లేదు. అంటే భర్త రిటైర్ అయిన భర్తను కూడా కొంతమంది కరెంట్ షాక్ పెట్టి మరీ చంపారమ్మ ప్రైవేట్ పార్టీకి. దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఏంటి? రిటైర్మెంట్ అయిన భర్తకి కరెంట్ షాక్ పెట్టి మరీ చంపారు భార్య, వేరే వాడుకుతూ ఉండేవాళ్ళు. అడ్డం వస్తుందిగా, అడ్డం వస్తుందని ఇది ఒక సబ్జెక్ట్ కదా. దానికి దీనికి ఏం పాలక అదే విధంగా జరుగుతుంది. అది వేరు. ఇప్పుడు ఇది ఏమో పెళ్లి చేసుకుని ఒకటి మోసం మీద వెళ్ళిపోయింది. ఎక్కడేమో ఉంచుకున్నాడు కోసం అడ్డం వస్తుందని మొగుడు ప్రైవేట్ పార్టీకి వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇప్పుడు వీటన్నిటిని ఎగ్జాంపుల్ తీసుకో. సాయి ఈశ్వరుండా ఇప్పుడు ఏమకే ముదరలేదు కాబట్టి దొరకబట్టి సేఫ్ కన్నా ఆ మొగుడు మంచోళ్ళని సంకర పెట్టుకొని పోతుంది. ఆడదాకా వచ్చినట్టయితే ఏం పరిస్థితి తెలిసేదే. ఏమైనా తగలబెడతామా, కాలవటమా, ఉరేసి చంపటమా తేలేదే. నేను చెప్పేదే తల్లి అబ్బాయిల గురించి. ఇక మైన పని చేయట్లేదు తల్లి. అమ్మాయిలది అబ్బాయిలది ఇప్పుడు ఉండాలి, ఇద్దరు సమానంగా ఉంటది. నేను చెప్పేది ఏంది, అక్కడ ఉంది ఒక ఆడది, ఏమో ఒక ఆడదే, ఈడే తీసేది ఒక ఆడదే. ఒక ఆడదాన్ని 10 మంది కాడ పనుకున్నామని అనే బదులు అక్కడ దొరికింది మగోడే కదా అని చెబుతున్న బుర్ర తక్కువ దారా. కొన్ని మంచిది తాత నేను